మరతూలి అని ఉన్నది పక్కనే, 1 కిలోమీటర్న్నర దూరం ఉన్నది మరతూలి. అక్కడ దత్త మందిరం ఉన్నది అంటే వెళ్ళాను. అడుక్కుంటూ వెళ్ళడమే. ఇంకా మరతూలి వెళ్ళిన తర్వాత అక్కడ దత్త మందిరం దర్శనం చేసుకున్నాం. ఒక ముసలాయనే 85 ఏళ్ళు ఉన్నాడు. స్లాబ్ వేసి ఇల్లు కూలగొట్టిండు, పాత ఇల్లు మందిరం వరకు ఉంచిండు. ఆ స్లాబ్ ఇంత మందిరం పిల్లర్స్ పెట్టిండు. 4 అంతస్తులు వేస్తారట ఆయన. 6 వేయొచ్చున్నట్టుగా 4 వేస్తాను అంటున్నాడు. వేసి స్లాబ్ వేసి ఫస్ట్ ఫ్లోర్ అయింది, సెకండ్ ఫ్లోర్ వర్క్ నడుస్తుంది. మరి స్వామి, మరి మీరు వృద్ధాప్యంలో ఉన్నారు, ఇంత పని మొదలుపెట్టిళ్ళు ఎందుకు అని నేను అన్నా. అంటే ఆయన అన్నాడు, నాకు ఎకరన్నర పొలం ఉండే స్వామి, ఎకరన్నర 13 ఎకరాలు అయింది. అది రాను ఏం చేయాలి ఇదంతా? మా నాన్నగారు కూడా దత్తుని మొక్కేది. నా జీవితం ఇంతకే, ఇంకా నాకు ఇక దీని కొరకే వచ్చింది ఇంత ఆస్తి ఇదంతా. స్వామి ఆయనకి ఇల్లు కట్టిపోవాలంటాడు. మనం గుడి అంటాం, దేవాలయం ఏదో అంటాం, మందిరం. అట్లాగా ఆయన గుడి ఇల్లు ఉండాలి కదా, మంచి ఇల్లు. నాకెందుకు మంచి ఇల్లు, నాకు ఉన్నది అది చాలు, ఈడ కడుతున్నాం అన్నాడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే 85 సంవత్సరాల ఉన్న వృద్ధుడి కూడా ఎంత అభిలాష ఉన్నది మందిరం మీద అనేది నిజం. ఆయనకు ఈ యొక్క ఛానల్ ద్వారా నమస్కారాలు తెలియజేస్తున్నా. ఎందుకో తెలుసా, నేను ముఖ్యంగా దత్త మందిరాలు కట్టిన వాళ్ళకు పూజిస్తా. ఫస్ట్ దత్తుని కంటే మొదలు వాళ్ళనే పూజిస్తా. కారణం ఏమిటంటే, దత్తుడు అక్కడ రావడానికి కారణం వాళ్ళు. అసలు మందిరం కడితే నేను వెళ్ళడం, నేను మాట్లాడడం, గ్రంథం రాయడం, మీరు కూడా వెళ్ళిపోయి చూసి రావడం. మందిరం కడితే దత్తుడు వస్తాడు. దత్తుడు వచ్చిన తర్వాత పూజలు జరుగుతాయి. ఒక బ్రాహ్మణికి ఉపాధి ఉంటుంది. భక్తులందరూ వచ్చిపోతారు. భక్తిభావం ఏర్పడుతుంది. మందిరం ముఖ్యం కదా. కాబట్టి దాతలు, ఆ మందిర నిర్మాతలను మనం మొట్టమొదలు స్టార్ట్ అయ్యేది అక్కడి నుంచి అవుతుంది భక్తి. అక్కడ సంగమం కూడా ఉన్నది.